బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నటువంటి దాన్ని కృష్ణానదిలో కలపడానికి వెళ్ళేటటువంటి చోట్లన రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్ ఉంది. అందువలన ఆ పవర్ ప్లాంట్ కోసమనినే ఆపుతున్నారు, దాన్ని కలిసే ఏర్పాటు కానీయకుండా చేశారు, అందువల్లనే ఇవాళ వరదలు వచ్చినాయి అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. అది నిన్న నేను ప్రస్తావించాను, ఇవాళ పత్రికలో రాసుకుంటూ కూడా వచ్చారు. అయితే ఇది కేవలం రాజకీయ కాన్సెప్ట్ తప్పించి వాస్తవం కాదు అన్నదే నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏంటయ్యా అంటే అసలు బుడమేరుకి సంబంధించి పటిష్టమైన ప్రణాళిక ఆచరణలోకి రాలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నటువంటి ముందనుకున్నటువంటి దాన్ని తీసుకెళ్ళిపోయి పోలవరం దాంట్లో కలిపేశారు. పోలవరం కాల్వ భారీగా పెంచాల్సి ఉంది, అది పెంచాల్సినటువంటి దాన్ని ఇక్కడ ఇబ్రహీంపట్నం ఈడిపిఎస్ పక్కనకి తీసుకురావాల్సి ఉంది. దానికి 100 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ప్రతిసారి ఏంటంటే వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఆర్భాట ప్రకటనలు 4 రోజుల పాటు జరగటం. ఇది చేయాలంటే ముందు భూసేకరణ జరగాలి. ఆ కాలువ వెడల్పు చేయాలంటే ఇప్పుడు 17,500 క్యూసెక్కుల నీళ్లు వెళ్ళగలదు. అది దాన్ని 25,000 క్యూసెక్కుల నీళ్ళకి తీసుకెళ్తే ఏ ప్రాబ్లం లేదు, అప్పుడు వరద వచ్చినట్టు వెళ్ళిపోతుంది. లేదా 50,000 క్యూసెక్కుల నీళ్ళకి తీసుకెళ్తామని అప్పట్లో చంద్రబాబు గారు ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసేసామని అప్పట్లో దేవినేని ఉమా గారు కూడా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఏది కాకుండా పోయింది. ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు జరగాలి. ఒకటి బుడమేరు కాల్వకి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి వాటర్కి సంబంధించి ఏం చేయాలి. ఈ రెండింటి దగ్గర అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ కొత్తగా కట్టినటువంటి పోలవరం కాల్వ నుంచి తీసుకెళ్ళి ఎక్కడికి పోయాలి అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. అది తేలకుండా ఎలా సాధ్యం అన్నదే అసలు పాయింట్. ఇప్పుడు ఇవాళకి వరద ముంపు గొడవ ఉంది కాబట్టి ఈ టైంలో ప్రజలందరూ అలర్ట్గా ఉంటారు. ఇప్పుడైనా సరే ఆ ప్రాజెక్టుని వేగంగా చేసి ఏదైతే పోలవరం కాల్వని పెంచి దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేటటువంటి సిస్టమ్ని కరెక్ట్గా చేయడంతో పాటు గేట్లు పెట్టాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగింది ఏంటి, అది మామూలుగా కృష్ణానది ఇట్లా ఉంది కింద, ఇది ఈ రేంజ్లో నీళ్లు ఇట్లా వదులుతుంది. అయితే కృష్ణానది వాటర్ ఓవర్ఫ్లో అయ్యేటప్పటికి అంటే విపరీతంగా 11.5 లక్షలు వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి వచ్చేసింది. దీంతో ఈ కాలువల్లో నుంచి నీళ్లు ఎదురుతన్ని. అదే అక్కడ గేట్ ఉంటే తనడానికి వీలు ఉండదు. ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ ఏంటి, ఆ నీళ్లు ఇటు ఊళ్ళోకి రాకుండా అదొక బంద్ చేసేటటువంటి రెగ్యులేటర్ అనేటు. అట్లాంటి ఒక గేట్లు ఉండాలి ఇక్కడ. అది ఏర్పాటు చేస్తే శాశ్వత ముంపు నివారణ సాధ్యం అవుతుంది.